రాజు అండి దర్శి నుంచి వచ్చాడు. తన మావయ్యకి షుగర్ వల్ల కంటి నరాలు బాగా దెబ్బతిన్నాయంట. తిరుపతిలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు షుగర్ లెవెల్ ఎప్పుడు 500-600 ఉంటుందంట. అది ఎంతకి కంట్రోల్ అవ్వట్లేదంట. ఆపరేషన్ చేసినా మేము ఆ కంటి చూపు నమ్మకం చెప్పలేమయ్యా అని చెప్పారంట. సహోదరుడైతే ఆ బెడ్ దగ్గరే ఉండి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇంకా ఎప్పుడు అవకాశం ఇంకితే అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపాడంట. ప్రార్థన ఆలకించిన దేవుడు షుగర్ లెవెల్ 600 ఉన్న షుగర్ లెవెల్ని 170-180 తెచ్చి విజయవంతంగా ఆపరేషన్ సక్సెస్ అయిందన్న దేవుడు చక్కని చూపునిచ్చాడని చెప్పి సహోదరుడు ప్రార్థన ఆలకించే మహిమ కలుగును గాక. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు సుభాషిణి. తను లక్కవరం నుంచి వచ్చింది. తన బిడ్డ గడిచిన దినాల్లో ఆడుకుంటూ కింద పడ్డాడు. కింద పడితే కాలు బెనికి అది లావుగా వాసి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఆర్కే హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆర్కేలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు స్కానింగ్ తీసి నరం ఎముక చిట్లింది, ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పారంట. సహోదరి అయితే ఆపరేషన్ లేకుండా నార్మల్ రిపోర్టు మీరు అనుగ్రహించండి అయ్యా, రాడ్ కూడా వేయాల్సి వచ్చింది, నడవలేని పరిస్థితి, కాళ్ళంతా వాపు వచ్చేసింది అని డాక్టర్లు చెప్పినప్పుడు సహోదరి అక్కడే ఉండి ప్రార్థించింది. దేవా, నా బిడ్డకి ఎటువంటి రాటు పడకూడదు ప్రభువా, ఎటువంటి ఆపరేషన్ కూడా లేకుండా నార్మల్ రిపోర్ట్ రావాలి ప్రభువా, స్కానింగ్లో కూడా అదే చూపాలి ప్రభు అని తను ప్రార్థన చేసింది. తన ప్రార్థన దేవుడు ఆలకించి స్కానింగ్లో నార్మల్ రిపోర్టును దేవుడు అనుగ్రహించాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన బిడ్డ పట్ల గొప్ప కార్యాన్ని చేసిన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు రాకేష్ అండి, గుంటూరు నుంచి వచ్చాడు. తను ఒక ఆటోమొబైల్ షాపులో పనిచేస్తున్నాడంట. వాళ్ళు మెటీరియల్ తెమ్మని చెప్పినప్పుడు పై ఫ్లోర్లో ఉన్న ఫ్లోర్లోకి వెళ్ళి సామాన్ తేవడానికి వెళ్ళాడంట. ఆ లిఫ్ట్లో ఆ సామాన్ తీసుకుని వస్తున్నప్పుడు ఆ లిఫ్ట్ వైరు కట్ అయిపోయింది. డైరెక్ట్ అదే ఫోర్స్ మీద వచ్చి అది గ్రౌండ్ ఫ్లోర్లో తగిలినప్పుడు తన 2 మోకాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. దేవుని యొక్క కృపతో చక్కగా ఆపరేషన్ జరిగిందన్న. ఇప్పుడు ఎటువంటి ప్రమాదం కాకుండా చిన్న ఆపరేషన్తో దేవుడు నన్ను స్వస్థపరిచాడు, సజీవ లెక్కలో ఉంచాడు. ప్రాణం పోయే పరిస్థితి, కానీ దేవుడు తన కృప చేత నన్ను కాపాడాడని అని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగునాక. మన మధ్యలో చెల్లి సాక్ష్యం ఇస్తున్నారండి. భీమవరం నుంచి వచ్చారు. మరి సోదరి ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ప్రార్థన చేసుకుంది. దేవుడు కృప చూపి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. అదేవిధంగా మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా పాల్గొన్నారు. దానికి ముందు ఎంసెట్ ఎగ్జామ్స్ రాసింది. ఎంసెట్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకు రావాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంది. దైవజనుల ద్వారా కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చేటట్టుగా దేవుడు కృప చూపారని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. 2 విషయాల్లో కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి పేరు రమేష్ అండి, కోనంకి నుంచి వచ్చాడు. వీళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఈ బాబు 6 మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జనరల్ చెకప్గా వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి లోపల ఉన్న బేబీకి కిడ్నీలో వాపు ఉంది. బిడ్డ పుట్టినా కూడా ఆ కిడ్నీ ఎలా పనిచేస్తాయో తెలియదు. నమ్మకం అయితే చెప్పలేము, మీ ఇష్టం ఉంచుకుంటే ఉంచుకోండి, లేకపోతే తీసేసుకోండి అని చెప్పారంట. వీరైతే డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచకుండా విశ్వాసంతో ఎలా ఉన్నా దేవుడిచ్చిన కృప అని చెప్పి విశ్వాసంతో దేవుని సందులో ప్రార్థన చేసుకుని అలాగే ఆ 6 మంత్స్ అట్లనే వాళ్ళు ఇచ్చిన మందులు వాడుకుంటూ కొనసాగించారంట. బాబు పుట్టిన తర్వాత మళ్ళా స్కాన్ చేసినప్పుడు అప్పుడు ఒక కిడ్నీయే వాపు ఉంది. పుట్టిన తర్వాత 2 కిడ్నీలు బాగా ఇన్ఫెక్షన్ వచ్చినాయి, 2 కిడ్నీలు వాపు వచ్చినాయి. ఇక్కడ ఊర్లో ఉన్న డాక్టర్ చూసి గుంటూరు తీసుకెళ్ళండి, ఈ బిడ్డ పరిస్థితి మేము చెప్పలేము, నమ్మకం లేదని చెప్పారంట. గుంటూరు వెళ్ళే ముందు తండ్రి సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వెళ్ళారంట. అక్కడ డాక్టర్లు వాళ్ళు మళ్ళీ స్కాన్ చేసి స్కానింగ్ రిపోర్ట్ 24 గంటలు గడిస్తేనే మేము చెప్తామయ్యా, మేమైతే పూర్తిగా నమ్మకం చెప్పలేమని డాక్టర్లు చేతులు ఎత్తేసారంట. వీరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారు. అక్కడ హాస్పిటల్లో కూడా సమయాన్ని వెద్దపుచ్చుకోక ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదసన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ డే రిపోర్ట్ వచ్చిందంట. 2 కిడ్నీలు కాదు, 1 కిడ్నీ చెడిపోయింది, 1 కిడ్నీ బాగుందని చెప్పారంట. అది కూడా ఆపరేషన్ చేయాల్సిన పని లేదు, మందుల ద్వారా తగ్గిపోతుందని చెప్పారంట. దేవుడు అద్భుత రీతిలో అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందన్న. 7 పాయింట్స్ తగ్గింది. దేవుడు సంపూర్ణమైన స్వస్థతని ఇస్తున్నాడని చెప్పి సహోదరులు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి పద్మ గారు ఉన్నారు. రాజుపాలెం గ్రామం నుంచి వచ్చారు. తన భర్త తను ప్రతిరోజు ఉదయకాలం 2 గంటలకి జీవనోపాధి నిమిత్తం, ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయలు అమ్ముకునే సీజన్ కదా, ప్రతిరోజు ఉదయాన్నే 2 గంటలకు వెళ్తా ఆ లోడ్ వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి అమ్ముకుంటారంట. అలా ప్రతిరోజు వెళ్తా ఉన్న క్రమంలో ఒకరోజు ఆటోలో భార్యాభర్తలు ఇద్దరు నిద్రపోతా ఉన్నారంట. బండి వెళ్తానే ఉంది, ఆ భర్త నిద్రపోతున్నాడు, తల్లి నిద్రపోతా ఉంది. కానీ వాహనం కాసేపు ఆగిన తర్వాత వాళ్ళకి మెలుగు వచ్చి చూసి, నేను బండి నడుపుతున్నా కదా, ఏంది నిద్రపోతున్నా అని చెప్పి సడన్గా లేచి చూసినప్పుడు వాహనం ఒక పక్క, హైవేకి ఒక పక్క వెళ్ళి ఆగిపోయి ఉందంట. వాస్తవానికి ఆ హైవేలో ఎన్నో పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అసలు కళ్ళు తెరిచి జాగ్రత్తగా నడిపితేనే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఆదమర్చి ఆ ఉదయకాల సమయంలో 2 గంటలకి లేచి జీవనోపాధి నిమిత్తం వెళ్తున్న వాళ్ళు నిద్ర లేక కునుకొచ్చి వాళ్ళు నిద్రపోయినప్పుడు, కునుకని నిద్రపోని మన దేవుడు వాళ్ళకి ఎటువంటి ప్రమాదానం జరగకుండా క్షేమంగా ఉంచి ఈరోజు సజీవుల లెక్కలో ఉంచాడని ఆ తల్లి సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా.
స్తోత్రం